సప్తమాతృకలు ఎవరు? వారి గురించి తెలుసుకుందామా? సర్వదేవతలు ఈ శక్తి స్వరూపాలేనని స్పష్టం చేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి. శంభుని శుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా దేవి మహత్యం వర్ణించింది. అంధకాసురుడి సంహారంలోనూ పరమశివుడికి సప్తమాతృకలు సహకరించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సప్తమాతృకల పేర్లు తెలుసుకుందాం. బ్రాహ్మణి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి. మొదటగా బ్రహ్మణి. ఈ మాతృమూర్తి బ్రహ్మశక్తి స్వరూపిణి. బ్రహ్మవలే హంసవాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి. ఇంద్రాణి ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రాయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ. కౌమారి కుమారస్వామి శక్తి. శక్తిహస్త మయూరవాహనారూఢ. వైష్ణవి విష్ణుశక్తి. శ్రీ మహావిష్ణువు వలె గరుడ వాహనాన్ని అధిరోహించి చేతులలో శంఖ చక్ర గదా ఖడ్గ ఆయుధాలను ధరించిన మాత. వారాహి హరి అవతారమైన యజ్ఞవరాహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి. మహేశ్వరి శివుని శక్తి. శివుని వలె వృషభంపై కూర్చొని త్రిశూలాన్ని వరదముద్రని ధరించి నాగులను అలంకరించుకొని చంద్రరేఖను శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత. చాముండి యమశక్తి. మెడలో మానవ కపాలాల మాల, చేతిలో మానవ కపాలం, కుండ ఆమె రూపానికి ప్రత్యేకతలు.